అందరికీ నమస్కారం అండి. వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నా పేరు డాక్టర్ పృథ్వీరాజ్. నేను ఇక్కడ క్యాన్సర్ వైద్య నిపుణుడు, రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటారు నన్ను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మనకి కాకినాడలో చాలా సర్వసాధారణంగా చాలా పబ్లిక్లో ఉండే కామన్ ఒక అవేర్నెస్ లేకపోవడం, లేకపోతే ఒక అపోహ ఏంటంటే, మనకి అరుదుగా వచ్చే క్యాన్సర్లకి కాకినాడలో ట్రీట్మెంట్ లేదు, ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళాలి లేకపోతే ముంబై వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. కానీ మీకు ఆ అపోహలు ఏవైతే ప్రజల్లో ఉన్నాయో అవి దూరం చేయడం కోసం ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ జరగడానికి సాధారణంగా చిన్న చిన్న హాస్పిటల్స్లోనూ ఎక్కడో జరగదు. అది కావాలంటే వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హాస్పిటల్ అండ్ మంచి ట్రీటింగ్ కన్సల్టెంట్స్ అండ్ గుడ్ స్టాఫ్ ఉండాలి ఏ హాస్పిటల్లో అయినా. సో అలాంటి హాస్పిటల్స్ కాకినాడలో ఉన్న ఏకైక క్యాన్సర్ హాస్పిటల్ మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్. సో ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేకపోతే మెషిన్ అనేది ఒక ట్రీట్మెంట్కి ఎలాగ సహాయపడుతుంది? మిగతా ఇప్పుడు ఒక జ్వరం వస్తే ఒక ట్యాబ్లెట్ ఎలాగైతే తీసుకుంటారో ఒక ట్యాబ్లెట్ ఫార్మసీకి వెళ్ళి కొనుక్కుంటారు, కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ వచ్చేసరికి అది బయట దొరకదు. సో దానికి మెషినరీ కావాలి. సో అలాంటి మెషినరీ లీనియర్ యాక్సిలరేటర్ మా దగ్గర ఉంది. దాని పేరు ఎలక్టా లీనియర్ యాక్సిలరేటర్ వెర్సా హెచ్డి ఎలక్టా సినర్జీ మా దగ్గర ఉన్న మెషిన్ ఏదైతే ఉందో దాంతో చాలా అరుదుగా వచ్చి బ్రెయిన్ ట్యూమర్స్ని ట్రీట్ చేయగలుగుతాం. బ్రెయిన్ ట్యూమర్ని ట్రీట్ చేయాలంటే మెదడులో ఉన్న ఆ ట్యూమర్ని డైలీ ట్రీట్ చేస్తున్నప్పుడు చూడగలగాలి. మీకు అర్థం. సో ఒక పేషెంట్కి ఒక రోజులో ట్రీట్మెంట్ చేయం, కొన్ని రోజులు పడుతుంది. ఆ కొన్ని రోజులు ట్రీట్మెంట్ చేయడానికి మెదడులో ఉన్న ఆ బ్రెయిన్ ట్యూమర్ని మనం చూడగలగాలి. ఎలా చూస్తాం? బయట నుంచి చూడలేం. కాబట్టి దానికి అటాచ్డ్గా కోన్ బీమ్ సిటీ స్కాన్ ఉండాలి. అంటే మెషిన్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడే ఆ సిటీ స్కాన్తో ఆ ట్యూమర్ ఎక్కడుంది బ్రెయిన్లో అనేది చూసి దానికి ఎగ్జాక్ట్గా ఎక్స్రే కిరణాలు మనం వేసినప్పుడు ఆ లోపల బ్రెయిన్లో ఉండే క్యాన్సర్ కానీ ఆ ట్యూమర్ కానీ చనిపోతుంది. మీరు తీసుకుంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ మనకి ఈస్ట్ గోదావరి జిల్లాలో కానీ ఎక్కడ కోన్ బీమ్ సిటీ అటాచ్డ్ మెషిన్స్ లేవు. సో దాంతో ట్రీట్మెంట్ కూడా లేదు, కానీ మా దగ్గర ఉంది. సో ఈరోజు వచ్చిన ముగ్గురు పేషెంట్స్ 3 రకాలు. ఒకటి అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే నెల రోజులు 2 నెలల్లోనే బతుకుతారు లేకపోతే చనిపోతారనే అపోహలు ఉన్నాయి జనంలో. అందుకోసం 3 రకాల పేషెంట్స్ని పిలిచాం. ఒకరు ట్రీట్మెంట్ జరిగి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది, ఒకరు ట్రీట్మెంట్ జరిగి దాదాపు సంవత్సరం దగ్గరికి వస్తుంది, ఇంకొకరు ట్రీట్మెంట్ అవుతున్న పేషెంట్. దాంట్లో మనకి అంబికా గారు పిట్యూటరీ ఎడినోమా అంటే మెదడులో ఒక పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటుంది, దానికి వచ్చే ట్యూమర్ అనమాట. ఇది మీరు జనరల్ పబ్లిక్లో చాలా అరుదుగా చూస్తారు. అలాంటి అరుదైన పిట్యూటరీ ఎడినోమాని మన మెడికవర్లో కాకినాడలో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేసాం, కంప్లీట్లీ ఫ్రీ. ఆరోగ్యశ్రీలో ఈ బ్రెయిన్ ట్యూమర్కి ట్రీట్మెంట్ ఉంది, కానీ రోజు ఆ బ్రెయిన్ ట్యూమర్ని చూసే సిటీ స్కాన్కి పర్మిషన్ ఆరోగ్యశ్రీలో లేదు. కానీ మా సెంటర్ హెడ్ గారు, మా మెడికవర్ మేనేజ్మెంట్ మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. మీరు పేషెంట్కి బెనిఫిట్ అవుతుంది, పేషెంట్కి జబ్బు తగ్గడానికి ఇంకా బెటర్గా ఉపయోగపడుతుంది అంటే కనుక డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చేయండి కోన్ బీమ్ సిటీ. మీకు ఆరోగ్యశ్రీలో రాకపోయినా అంటే పేషెంట్స్కి మేము కోన్ బీమ్ సిటీతో ట్రీట్ చేసి ఇవాళకి ఎన్ని రోజులు అవుతుంది? 2 సంవత్సరాలు అవుతుంది. సో అంటే లోపల ఉన్న బ్రెయిన్ ట్యూమర్ని కంప్లీట్గా మనం రేడియేషన్తో చంపగలిగాం. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? సో పేషెంట్లు 2 సంవత్సరాలు కూడా బ్రెయిన్ ట్యూమర్ వచ్చినా మనం బతికించగలం అనేది ప్రజల్లోకి మీరు మీడియా మిత్రులే తీసుకెళ్ళగలరు. అలాగే అదేవిధంగా ఇంకొకటి మెనింజియోమాస్ అంటారు. మెనింజియోమాస్ అంటే మెదడులో ఉండే చుట్టూ ఉండే పొరకు వస్తాయి. ఆ పొరలో వచ్చే కాయలు మెదడుని నొక్కి కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తుంది. మనకి మేడం చూస్తే మేడంకి కంటి వెనక ఉన్న మెదడుకు ఉన్న పొరలో పెద్ద మెనింజియోమా వచ్చింది. సుమారుగా అది 5 సెంటీమీటర్ల మెనింజియోమా. ఆపరేషన్ చేసినా కంప్లీట్గా తీయలేకపోయారు. ఐసీయూ మీరు ఐసీయూలో కూడా అడ్మిట్ అయ్యారు కదా, ఐసీయూలో కూడా అడ్మిట్ అయ్యారు. కానీ అలాంటి పేషెంట్కి మన మెడికవర్లో రేడియేషన్ ట్రీట్మెంట్ ఇవ్వడం కోసమని మనం ఆరోగ్యశ్రీలో అప్లై చేసి ఆ పేషెంట్కి
ఆ కంటి వెనక వదిలేస్తే ఈ పాటికి కన్నుగుడ్డుని తోసుకుంటూ ముందుకు వచ్చేసేది ట్యూమర్. కన్నుగుడ్డే కంప్లీట్గా బయటకు వచ్చేసేది. కానీ మనం రేడియేషన్ ఇచ్చి ఆ కన్ను వెనక కన్నుకి కంటి చూపు బాగానే ఉందా, కంటి చూపు పోకుండా కంటి వెనక ఉండే క్యాన్సర్ని ఈ రేడియేషన్తో ట్రీట్ చేస్తాం. ఎందుకు అంటే మా దగ్గర ఆ ట్యూమర్ని చూడగలిగే కోన్ బీమ్ సిటీ మెషిన్కి అటాచ్డ్గా ఉంది. చూడకుండా రేడియేషన్ ఇస్తే కన్నుపోయే అవకాశం ఉంటుంది. కానీ ట్యూమర్ ఎక్కడుందో చూసుకుని కన్నుని తప్పించి డైరెక్ట్గా ఆ ట్యూమర్కి మాత్రమే రేడియేషన్ ఇస్తాం. దీనివల్ల కంటి నరాలు కానీ, కంటి నరాలు చాలా సెన్సిటివ్, కళ్ళు చాలా సెన్సిటివ్. రేడియేషన్కి కానీ ఆపరేషన్కి కానీ ఏమాత్రం డ్యామేజ్ అయినా సరే కంటి చూపు కంప్లీట్గా పోద్ది. కానీ అలా కంటి చూపు పోకుండా మెదడుకి ఏం అవ్వకుండా ఆ పెద్ద ట్యూమర్ని రేడియేషన్తో పెట్టి ఈరోజు ఆవిడ హ్యాపీగా ఆవిడ లైఫ్ లీడ్ చేస్తుంది. ఎన్ని నెలలు అయిందమ్మా ట్రీట్మెంట్? 6 నెలలు అయింది. సో 6 నెలల నుంచి ఆవిడకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఐసీయూలో మళ్ళీ రీజాయినింగ్ అవ్వాల్సిన అవసరం లేకుండా మనం ట్రీట్మెంట్ చేసి మన మెడికవర్లో ట్రీట్మెంట్ ఇవ్వగలిగాం. ఇలాగే ఎన్ని హాస్పిటల్స్ చేస్తాయంటే మన చుట్టుపక్కల ఎవరు చేయరు. మళ్ళీ ఇదే ట్రీట్మెంట్ కావాలంటే మీరు ముంబైయో ఢిల్లీయో వెళ్ళిపోవాలి పెద్ద పెద్ద సెంటర్స్కి. సో అలాంటి ట్రీట్మెంట్ కరెక్ట్గా చెప్పాలంటే మన భారతదేశంలో ఉన్న మెషిన్లన్నీ మెయిన్గా 2 కంపెనీలు ప్రొవైడ్ చేస్తాయి. ఆ 2 మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవ్వవు, అన్నీ యుఎస్ యూకేలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. సో మనం ఎలాగైతే ఐఫోన్ కొంటే అమెరికా ఫోన్ కొంటామో అలా మేము మెషిన్ కొంటే అది అడ్వాన్స్డ్ మెషినే కొనాలి. జనం ఏమనుకుంటున్నారంటే ఆ అడ్వాన్స్డ్ మెషినరీ ఎక్కడో ముంబైలో ఉంటుంది, ఇలా ఢిల్లీలో ఉంటుంది అనుకుంటున్నారు. ఎవరు కొన్నా అదే ఐఫోన్, అదే లాగా ఎవరు కొన్నా మా దగ్గర ఉన్న మెషిన్, ముంబైలో ఉన్న మెషిన్, సేమ్ మెషిన్స్, సేమ్ కంపెనీ, సేమ్ ట్రీట్మెంట్స్. సో ప్రజల్లో ఈ అవగాహన లేక చాలా మంది బ్రెయిన్ ట్యూమర్ అనగానే సిటీస్కి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోవడం ప్రాబ్లం కాదు, అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా ఇబ్బందులు పడతారు. ఇక్కడ కంప్లీట్గా ఆరోగ్యశ్రీలో వార్డ్లో పెట్టి ఉంచి నెల రోజులు ట్రీట్మెంట్ అయితే నెల రోజులు, 2 నెలలు అయితే 2 నెలలు ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఇలా ఏ హాస్పిటల్ ఇవ్వట్లేదు అని మేము చాలా గర్వంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఏ హాస్పిటల్ కూడా వార్డ్లో పెట్టి పేషెంట్ని హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. కావాలంటే మిగతా చుట్టుపక్కల ఏ హాస్పిటల్కి వెళ్ళి అడగండి, విశాఖపట్నంకి వెళ్ళండి, విజయవాడకి వెళ్ళండి, బయట డార్మెటరీలో పడుకుంటున్నారు. మేము వార్డులో పెడతాం. మా ఏసీ సమ్మర్లో వచ్చిన పేషెంట్ మా దగ్గర నుంచి వెళ్ళరు. సార్ ఏసీ ఉంది కదా ఇక్కడే ఉండిపోతాం అంటారు. అంత మంచి ఫెసిలిటీస్తో ట్రీట్మెంట్లు ఇస్తున్నాం. ఇదంతా డబ్బులు తీసుకుని కాదు, ఆరోగ్యశ్రీలో ఫ్రీగా. సో 2వ పేషెంట్ కూడా చూశారు. ఇప్పుడు సార్ అయిపోయిన పేషెంట్స్ ఓకే, అవుతున్న పేషెంట్స్కి ఎలా ఉంది, అవుతున్న పేషెంట్స్కి ఎలా ఉందో ట్రీట్మెంట్ చెప్పడానికి పేషెంట్ కూడా పిలిచాం. 3వ అటెండర్, పేషెంట్ అటెండర్ని పిలిచాం. ఎందుకంటే పేషెంట్ అటెండర్కే తెలుస్తుంది కష్టం అనేది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్కి తెలియదు, ఎందుకంటే హాస్పిటల్ బెడ్ మీద ఉంటారు, వాళ్ళకి చుట్టుపక్కల ఎంత కష్టం అవుతుందో తెలియదు. కానీ అటెండర్ ఎవరైతే ఉన్నారో వాడు పడతారు కష్టాలు. ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉన్న స్త్రీయో పురుషుడో ఎవరైతే ఉంటారో వాళ్ళు పడతారు కష్టాలు. కానీ ఇక్కడ ఆ కష్టాలు ఎంత లేకుండా ఎలాగ మేము వార్డులో పెట్టి ఫ్రీగా ట్రీట్ చేస్తున్నామో చెప్పడానికి కూడా మేడం గారిని పిలిచాం. ఆవిడ ఆల్రెడీ ట్రీట్మెంట్ అవుతున్న పేషెంట్ సరోజిని గారి తాలూకా అటెండర్ అనమాట. సో ఉండడానికి ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తున్నాం, ఉండడానికి ఫెసిలిటీస్ ఇస్తున్నాం. కానీ జనంలో అపోహ, ట్రీట్మెంట్ కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఈ బ్రెయిన్ ట్యూమర్స్కి చేసి తగ్గించి చూపిస్తున్న పేషెంట్స్ కూడా చూపిస్తున్నాం. ఇప్పటికీ జనంలో ఈ అపోహ చెల్లాచెదిరైపోయి వాళ్ళల్లో తెలుసుకోవాల్సిన విషయం అంటే ఎంత పెద్ద ట్యూమర్ అయినా, ఎంత పెద్ద బ్రెయిన్ క్యాన్సర్ అయినా అందరూ భయపడేది బ్రెయిన్ ట్యూమర్స్ కోసం. అలాంటి బ్రెయిన్ క్యాన్సర్ అయినా బ్రెస్ట్, థ్రోట్, లంగ్, లివర్, జీర్ణ వ్యవస్థ సంబంధించిన క్యాన్సర్లు, మలంకు సంబంధించిన క్యాన్సర్లు, అండాశయాలు, గర్భసంచి, ఒకటి కాదు జుట్టు నుంచి కాలుగోటు వరకు ఎక్కడ అన్ని చోట్ల క్యాన్సర్ రావచ్చు. కానీ ఎలాంటి క్యాన్సర్ వచ్చినా సరే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్తో ట్రీట్ చేయగలుగుతున్నాం. అంటే కారణం మాకు ఇస్తున్న ఫెసిలిటీస్, మేనేజ్మెంట్ మాకు ఇస్తున్న ఫెసిలిటీస్, అలాగే ఎక్విప్మెంట్, ఇవన్నీ కూడా లాస్ వస్తుందని తెలిసినా చాలామంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఎందుకంటే నా పేరు సుధాకర్, నేను సెంటర్ హెడ్ మెడికవర్ హాస్పిటల్ కాకినాడ. సో మేము ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే, మా డాక్టర్ పృథ్వీ గారితో తెలియజేసినట్లుగా అనేక మంది ఏంటంటే చాలా అపోహల్లో, క్యాన్సర్ అనగానే చాలా అపోహల్లో వారికి ఉన్నటువంటి విలువైనటువంటి సమయాన్ని కాలయాపన చేస్తూ వృధా చేస్తూ ట్రీట్మెంట్కి రాకోకుండా ఏదో మాది అయిపోయిందనో, లేకపోతే మా జీవితం గడిచిపోయిందనో, లేదంటే ఇది ఒక శాపం లాగానో ఎంచుకుని ఆ జబ్బుతో
జీవితం గడిపేయడానికి సిద్ధపడుతున్నారు. బట్ మేము చెప్పేటటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ మనకి కాకినాడలో మెడికవర్లో మన ముంబైలో కానీ ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ ఎలాంటి ఎక్విప్మెంట్ అయితే అవైలబుల్ ఉందో అలాంటి ఎక్విప్మెంట్తో ఈ హాస్పిటల్ అనేది పనిచేస్తుంది. ఎక్విప్మెంట్ ఒకటే కాదండి, క్వాలిఫైడ్ డాక్టర్స్. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పృథ్వీ గారు వెరీ వెల్ క్వాలిఫైడ్ రేడియేషన్ ఆంకాలజీలో. సో ఆయన ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకుని వచ్చిన ఆయన అనమాట. సో మన కాకినాడ వాసి, మనకి ఎప్పుడు కూడా 24/7 అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఒక్కరే కాదండి, ఇక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ 35 మంది డాక్టర్లు కూడాను మెడికవర్లో ఉన్నటువంటి 35 వివిధ విభాగాల డాక్టర్లు అందరూ కూడా జిప్మర్ కావచ్చు, అలాగే సిఎంసి వెల్లూరు కావచ్చు, ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకుని మనకి లోకల్గా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ సెటిల్ అయ్యి మెడికవర్లో సేవలు అందించడం అనేది జరుగుతుంది. సో మనకు టెక్నాలజీ అందుబాటులో ఉంది, వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు. అన్నిటికీ మించి ఏంటంటే యాక్సెసిబిలిటీ అంటాము, అంటే ఖర్చు. ఒక జబ్బు వచ్చినప్పుడు మనం ఆ ఖర్చుని తట్టుకోగలుగుతామా లేదని కూడా పేషెంట్ వైపు ఆలోచిస్తే చాలా ప్రాముఖ్యమైనది. ఆ విషయంలో మెడికవర్ హాస్పిటల్ మిగిలిన హాస్పిటల్ కంటే కూడా ఒక అడుగు ముందులోనే ఉంటుంది ఎల్లప్పుడూ కూడాను. ఈ మెడికవర్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి, అన్ని ఇన్సూరెన్స్ టైఅప్స్ ఉన్నాయి, అలాగే ప్రతి విధమైనటువంటి గవర్నమెంట్ స్కీమ్ కూడా, కార్పొరేట్ స్కీమ్స్ కూడా మేము ఎంపానల్మెంట్ ఉన్నాము. సో ఎస్పెషల్గా క్యాన్సర్ కానీ జబ్బులకు సంబంధించి తీసుకుంటే కనుక అది సర్జరీ కావచ్చు, కీమోథెరపీ కావచ్చు, రేడియోథెరపీ కావచ్చు, పూర్తిగా ఆరోగ్యశ్రీలోనే మేము సేవలు అందించడం జరుగుతుంది. సో దయచేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా, ఈ యొక్క పబ్లిక్ మీడియా ద్వారా మేము తెలియజేసేటటువంటి అంశం ఏంటి అని అంటే, ఎవరైనా కానీ ఏదైనా చిన్న డౌట్ వచ్చినా కానీ, చిన్న సింటమ్లు కనిపించినా కానీ ఫస్ట్ వచ్చి డాక్టర్ గారు ఇందాక తెలియజేసినట్లుగా స్క్రీనింగ్స్ అనమాట, ఒక టెస్ట్, సమ్ ఇన్వెస్టిగేషన్స్ కనుక చేసుకోగలిగి సరైనటువంటి సమయంలో అవి స్టేజ్ 4, 5 లేదంటే సూచించిన సమయంలో కాకుండా ముందుగా కనుక రాగలిగితే ప్రతి వ్యక్తి యొక్క ప్రతి విధమైన క్యాన్సర్ని దగ్గర 60 నుంచి 70% నార్మల్ లైఫ్లోకి తీసుకురావడం అనేది అవకాశం ఉంటుంది. సో ఎంత ఎర్లీగా మనం కనుక్కోగలిగితే మా పేషెంట్ యొక్క జీవితము రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంత హ్యాపీగా ఉండడం జరుగుతుంది. సో దయచేసి ఈ కాకినాడ డిస్టిక్, అదేవిధంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ ప్రెస్ మీట్ ద్వారా, మా దగ్గర పేషెంట్స్ కూడా ఉన్నారని, వాళ్ళు ఒకరు 2 సంవత్సరాలకు మించి ట్రీట్మెంట్ తీసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఇంకొకరు ఆల్రెడీ 6 మంత్స్ దాటింది. ఇలాగే అనేక మంది ఉన్నారు. మనం గత 4 సంవత్సరాలుగా ఈ ట్రీట్మెంట్, ఈ యొక్క సేవలు అందించడం జరుగుతుంది. అనేకమైనటువంటి పేషెంట్ల టెస్టిమనీస్ మన దగ్గర ఉన్నాయి. సో దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకొని వారికి ఉన్నటువంటి ఆ యొక్క అపోహలు ఏదైతే ఉన్నదో వాటిని తొలగించుకుని చిన్న చిన్న టెస్టులతో స్క్రీనింగ్ చేయించుకుని ఎర్లీ స్టేజ్లో కనుక మనం దీన్ని డిటెక్ట్ చేసి ఆరోగ్యశ్రీలోనే ట్రీట్మెంట్ కనుక తీసుకోగలిగితే ఎలాంటి ఫైనాన్షియల్ బర్డెన్ లేకుండా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు ఎర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మీ కుటుంబాలకి, అదేవిధంగా మీకు కూడా మంచి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వడం అనేది మా యొక్క ఉద్దేశంగా మేము భావిస్తున్నాం. సో ప్రజలు దీన్ని గమనించి ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నేను చాలా తలనొప్పితో బాధపడేదానండి. ఏంటో నాకేం తెలీదు. నేను 3 రోజులు అలా ఉండిపోతే మా వాళ్ళందరూ నన్ను హాస్పిటల్లో నాకు తెలియని స్థితిలో తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పృథ్వీ సార్ చేసిన ట్రీట్మెంట్ ద్వారా నేను బయటపడానని నాకైతే తెలియదు. నేను బ్రతుకును అని అనుకున్నాను. అయినా సరే డాక్టర్ గారు చేసిన ట్రీట్మెంట్ ద్వారా నేను ఇలాగా బయటపడ్డాను. దేవుడు నన్ను, నా బిడ్డల నుండి, నా భర్త నుండి నన్ను తీసుకొచ్చాడు. అసలు నేను బ్రతకలేనేమో అనుకున్నాను. డాక్టర్ గారు చేసిన దాన్ని బట్టి నన్ను బ్రతికించాడు. దానికి డాక్టర్ గారికి నా వందనాలు చెల్లిస్తాను. ఏం చేయాలి, ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అని చెప్పినప్పుడు మాకు కొంచెం ధైర్యం వచ్చిందండి. సో పృథ్వీ సార్ అయితే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏం కాదమ్మా, భయపడకండి, రేడియేషన్ చేసి
ఈహెచ్ఎస్లో మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నామండి. బాధపడుతున్నాను. ఇక్కడికి వచ్చాను మెడికవర్ వస్తే పృథ్వీ సార్ దగ్గర కలిస్తే ఇలాగా రేడియేషన్ చేయాలమ్మా అని అన్నారు. సర్లే అని సారు ఇంకా చాలా భరోసా చెప్పారు నాకు. నేను చాలా బాధపడేదాన్ని, అంటే బతుకుతానో లేదో రేడియేషన్ వల్ల. నన్ను చాలామంది అన్నారు, అమ్మ రేడియేషన్ పెట్టుకుంటే ఆకలేదమ్మా, నిద్ర ఉండదమ్మా, ఏముండదని చాలామంది చెప్పారు. అయినా సరే నేను వచ్చాను పృథ్వీ సార్ దగ్గరకు వచ్చి పృథ్వీ సార్ని అడిగితే సార్ అన్నారు, అమ్మ నువ్వు భయపడకు, బాధపడకు, అదేం పెద్ద ట్రీట్మెంట్ కాదమ్మా, జస్ట్ బాగుంటుందమ్మా, నువ్వు చేయించుకో అమ్మా అని నన్ను భరోసా ఇచ్చి ముందుకు తీసుకెళ్ళి సార్ నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ ట్రీట్మెంట్ ద్వారాగా నేను బాగున్నాను, నాకు ప్రాబ్లం ఏమీ లేదు. పృథ్వీ సార్కి నా వందనాలు చెప్పుకుంటున్నాను, నన్ను ఈరోజు బతికించినందుకు. నేను అసలు బతికను అనుకున్నాను, నా బిడ్డలు ఏమవుతారా అని నేను ఆలోచించేదాన్ని. సార్ నాకు ధైర్యం ఇచ్చి ముందుకు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చి ఈరోజు నన్ను ఇలాగా సజీవంగా తీసుకొచ్చారు. నేను ఆ ట్రీట్మెంట్ తీసుకొని 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికొచ్చి నాకు ఏ ఇబ్బంది లేదు, ఏమీ లేదు, ముందు వచ్చిన బాధలు కూడా ఏమీ లేదు. నార్మల్గానే ఉన్నాను. నేను ముందు ఎలా ఉండేదాన్ని అలాగే నార్మల్గానే ఉన్నాను. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. ఆ సార్కి నేను నా హృదయపూర్వక నమస్కారం చెప్తున్నాను.